Pharmacy, Vijayawada, sir. And local persons. So we procure quarterly requirements, sir. And 3 months drugs are always kept in pharmacies, sir, for any emergency needs to be met, sir. And there is a sufficient amount of 20% budget available. This states about the patient. కాంట్రాక్ట్ ఎవరు ఇప్పుడు దీని మీద లైట్ మీద కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి ఎలా చేశారు మీరు అది ఎవరు చూస్తారు అది మీరేనా మా కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత మరి ఏది పెడితే అది పెట్టించుకుంటారా మనం గైడ్ లైన్స్ లో ఉన్న పెట్టిస్తారు మీరు ఇంకొకటి నేను పెట్టాను ఉన్నాయో పడించారు పక్కన ప్రతి వార్డ్ లో కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టమని చెప్పాను కంప్లైంట్ బాక్స్ వాడు పెట్టాను చేస్తాం వాడు ఏదైనా అప్పుడప్పుడు మనం చూద్దాం అందరం కలిసి చూస్తాం Employees, sir, in GT basis and 64 in medical. శానిటైజర్ కాంట్రాక్ట్ ఎవరు ఇక్కడ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం హాస్పిటల్స్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మొత్తం 559 సార్ 559 వర్కింగ్ ఎన్ని ఉన్నాయి అందులో వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ వెళ్తాయి నేను ఒకసారి చూస్తాను ఎక్కడికి వెళ్ళి చూస్తాను సీరియస్ 559 ఎన్ని ఏమన్నా 559 ఎవ్రీ టాయిలెట్ పనిచేస్తుందా కానీ చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మట్టుకు కాదు అంటే నువ్వు ఎంతవరకు చూస్తున్నావు ఎన్ని పని చేయడం లేదు వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా తలుపులు ఉన్నాయి లేదా తలుపుంటే గుడి ఉందా లేదా ఈ బాధ్యత కదా అది శానిటేషన్ లేదు అదే ముఖ్యం కదా తర్వాత బయటకు వచ్చినటువంటి డ్రైన్లు ఇవన్నీ క్లీన్ చేయడం ముఖ్యం లేదు ఈ వాటర్ క్లీన్ చేయడం ఇదే కదా మరి అది నేను అడుగుతున్నది అది కదా నీకు ఎక్కడైనా హాస్పిటల్లో టాయిలెట్స్ బాగుంటే హాస్పిటల్లో శానిటేషన్ బాగున్నట్టు లెక్క ఎన్నున్నాయో తెలియదు ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు నేను సర్ప్రైజ్ వాటర్కి వెళ్ళాను అనుకో ఏమన్నా టాయిలెట్స్ పని చేసానికి ఫస్ట్ కంప్లైంట్ అదే వస్తుంది ఈ దగ్గరే కదా ఏ హాస్పిటల్కి అయినా అది అలవాటు అయిపోయాను నేను అందుకే అంటున్నాను ఒక పైసా ఎక్కువ టాయిలెట్స్ మీద పెట్టండి అండి టాయిలెట్ ఎంత ఇంపార్టెంట్ ఏదైనా ఒక వాటికి నేను సర్ప్రైజ్కి వెళ్ళాను అనుకో నువ్వు దొరికిపోతావు నాకు తెలుసు నీకు అందుకే ముందు చెప్తున్నాను ఒకసారి తిరుగు ఈవేళ రేపు డ్రైవ్ పెట్టుకొని అన్ని టాయిలెట్స్ నెంబరింగ్ ఇవ్వు ఏది అన్ని నెంబర్స్ సీరియల్ నెంబర్స్ వేసి అన్ని పని చేస్తున్నాయి లేదా ఏ నెంబర్ టాయిలెట్ పని చేయడం లేదు కమోటీ బాగోలేదా టాయిలెట్స్ పైపులు లేవా పొడిలు ఉన్నాయి లేదా తలుపులు ఉన్నాయి లేదా అవన్నీ ఒకసారి చాలా టాప్ ఇంపార్టెంట్ ఇష్యూ అది అన్నీ చూసాను సార్ మ్యాక్సిమం అన్నీ చూసాను సార్ రిటర్న్స్ ఏమన్నా నేను నోట్ చేసుకున్నాను సార్ ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నాను సార్ ఒకసారి టాయిలెట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ ఇప్పుడు చేయడం ఏంటి జరగాలి కదా అవన్నీ చాలా మంది టాయిలెట్స్ డ్రైన్స్ కూడా బాగుంది సార్ నేను అడిగినంత వరకు చెప్తాను నేను అనేది ఏ టాయిలెట్లోకి వెళ్ళినా అసలు వెళ్ళబుద్ధి కాదు ఎవరికి డౌన్ ప్రిన్సిపల్ టాయిలెట్స్ అలాగే ఉంటాయి అందులో సిస్టమ్ బాగోలేదు నేను చూశాను అప్పుడు కూడా పడతారు పేషెంట్లు కానీ అందరూ చేయండి టాయిలెట్స్ అంటే ఏ రకంగా ఉన్న ఈచ్ టాయిలెట్ నెంబర్ వేసి ఏ ప్రాబ్లం రాయండి దాన్ని ఫుల్ పేజీగా బాగు చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి ప్రయారిటీగా అన్ని టాయిలెట్స్ వర్కింగ్లోకి రావాలి అది చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ టాప్ ప్రయారిటీ చేయాలి ఎంట్రన్స్ నుంచి వాడే చదివి ఎవరో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే
వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ నుంచి తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తీరుతాయి. సార్ నా దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs వరకు నా దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర ఉండి పెట్టుకోయా నువ్వు, అది చేయిస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర ఉండి పెట్టుకో, ఏం చేసుకుంటాం పెట్టుకొని. అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎత్తుక్కొని వచ్చాం పోలీసులు, లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి. దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ లో ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్, నేను చేయిస్తాను. ఏం చేసావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, నీదే ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వేం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే, నేను నువ్వు చూడు, ఆయన గొప్ప చెప్పు. మంచి ల్యాండ్స్ మీరు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది రాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నిటికి ఎంత అవుతుందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ 1 కోటి రూపాయలు సార్ ఇస్తాను, ఏమైంది ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week లో ఇస్తాను. 1 week లో ఇస్తాను. 1 week 10 days లో అదే సార్. మీరు ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్గా మాట్లాడతారు. చాలా టాప్ కోర్స్ ఉండేది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు? ఇప్పుడు కట్టేసాం సైడ్ పందులు వచ్చాయి అప్పుడు వచ్చేసారు. అప్పుడు వచ్చేసారు ఫంక్షన్ వాళ్ళు మొత్తం కమరం కట్టేసారు సార్. ఒకసారి చూడండి, అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి. నాకు సమయం ఉండదు కానీ మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 year లో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి. అదే సార్. అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. The past 5 months they are not getting salaries. సెక్యూరిటీ సపరేట్ ఏజెన్సీ Science security services. పేరేంటి? సెక్యూరిటీ ఏజెన్సీ పేరు సెక్యూరిటీ ఆఫీసర్. నీ సంస్థ ఏ ఊరిది? ఏ ఊరు ఆ సంస్థది? ఇక్కడ ఎంప్లాయీని అడగలేదు. మొత్తం సరిపోతున్నారు నీకు? సార్ ఇంకా 17 మంది 150 మంది ఉన్నారు సార్. 133 మంది వాళ్ళు శాలరీలు ఇస్తున్నావా? సార్ ఇప్పుడు మార్చి వరకు జీతాలు వేశారు సార్. కాంట్రాక్ట్ దగ్గర మార్చి వరకు జీతాలు వేశారు సార్. ఇప్పుడు జనవరి వరకు బిల్ అయింది. బిల్ అయితే వేస్తారు ఉన్నారు సార్. ఇక్కడ ఇప్పుడు మార్చి నుంచి వేయలేదు ఇప్పుడు వరకు. మార్చి నుంచి వేయలేదు సార్. వాళ్ళు ఎలా పొందుతారు? వాళ్ళు ఏం సెక్యూరిటీ చేస్తారు? కాంట్రాక్ట్ రేట్ తీసుకున్నావు గవర్నమెంట్ నుంచి 2-3 మాసాలు లేట్ అయినా నువ్వు ఇస్తానని తీసుకున్నావు. ఇవ్వబోతారుగా సార్. చెప్పున్నాం సార్. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ పిల్లండి సార్. పెట్టండి. మేనేజ్మెంట్ ఒకసారి కలమనండి. ఓకే సార్. ఇమీడియట్ గా వాళ్ళు ఎవరైతే శాలరీస్ ఆఫీసర్ ఇవ్వనండి ఇమీడియట్ గా. ఇదే ఊరు ఇక్కడ ఆర్డర్ రెడీ పెడతాను. నువ్వు ఎప్పుడు నుంచి చేస్తున్నావు? 2021 నుంచి చేస్తాను సార్. మీ కాంట్రాక్టర్ రమ్మనండి. ఎవరుంటారు? ఓకే. ఎమ్మెల్యే రమ్మనండి. ఒకసారి రాసుకోవాలి. సెక్యూరిటీ ఒకసారి రాసుకోవాలి. ఓకే. సెక్యూరిటీ